శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాం అన్న సంగతి మనం తప్పనిసరిగా మనసులో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడాన్ని, చేయడానికి మనం సిద్ధం కావడాన్ని సంకల్పము అంటారు. ఏ పని చేసినా సంకల్పం చేస్తాం. ఈ సంకల్పం చేయడానికి ముందు ఏం చేస్తారంటే, కాస్త బుద్ధి అటు ఇటు చెదరకుండా ఉండడానికి ఏమవుతుంది, అక్కడ కూర్చున్న దగ్గర నుంచి పూజ ఎప్పుడైపోతుంది, అబ్బా ప్రసాదం ఎప్పుడు తిందాం అన్న దాని మీదకి వెళ్ళిపోతుంది. లేదా త్వరగా పూజ చేసేస్తే టీవీలో వచ్చేటటువంటి సీరియలో క్రికెట్ మ్యాచ్ చూడాలని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఆ విధంగా చెదిరిపోకుండా మనం చేస్తున్న దాని మీద మనస్సు నిలకడగా ఉండడానికి మనం ఏం చెప్తారంటే, ఆచమనం చేయమని, అంటే చదివేటప్పుడు గొంతుకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అని అనుకునే అవసరం లేకుండా, గొంతు పొరపోకుండా 3 సార్లు చేతిలో నీళ్లు తీసుకుని కేశవ నారాయణ మాధవ అని అనుకుని నీళ్లు తీసుకోమని చెప్తారు. ఆ చెప్పిన తర్వాత సంకల్పం చెప్తారు. ఈ సంకల్పంలో ఏముంటుంది అంటే దేశము కాలము ఉంటాయి. దాని తర్వాత ఉద్దేశం కూడా ఉంటుంది. అంటే నేను ఎందుకు చేస్తున్నాను, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాను, ఎప్పుడు చేస్తున్నాను, ఇది తెలియాలి కదా. అంటే భగవంతుడికి మనం రోజు ఒక నివేదన పత్రం పంపుకుంటున్నాం, అంటే అప్లికేషన్ ఫారం పంపుతున్నాం. ఈ అప్లికేషన్ ఫారంలో ఏం చేయాలండి, మనం ఏదన్నా రాస్తే ఏం చేస్తామంటే అప్లికేషన్ ఫారంలో మొట్టమొదట స్టేషన్ అండ్ డేట్ వేస్తామా లేదా? చిన్నప్పుడు హై స్కూల్లో నేర్చుకున్నాం కదా మనం. మొట్టమొదట ఒక ఉత్తరం రాయాలంటే ఏం రాయాలి, స్థలము తేదీ 2 రాయాలి. మరి మనం ఎక్కడైతే ఏం రాస్తామండి, ఫలానా తేదీ అంటాం, ఫలానా భాగ్యనగరము ఏదో చెప్తాం. కానీ మన వాళ్ళు అంతదాకా కాకుండా చాలా విస్తృతంగా చెప్తారు. అంటే మనం ఇక్కడిక్కడ భూగోళం మీద, అందులోనూ భారతదేశంలో ఉండే వాళ్ళకి మనం మన ఆవేదన పత్రం పంపుకుంటున్నాం. కానీ విశ్వాంతరాళంలో ఉండే భగవత్ చైతన్యానికి పంపించేటప్పుడు మనం ఎక్కడున్నామో ఆయనకి తెలియజెప్పడానికి చెప్పేటటువంటిది దేశము చెప్పాలి, కాలము చెప్పాలి. దేశం చెప్పేటప్పుడు ఏదో మొత్తం చెప్తాం, జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశం, అంటే భాగ్యనగరం అయితే, మరో చోటది ఈశాన్య ప్రదేశే. ఇలా ప్రదేశం మార్చుకుంటూ పేర్లు మారచ్చు. నిన్న ఈ రాష్ట్రానికి ఒక పేరు ఉంటుంది, రేపు ఇంకో